బిడ్డలారా, ప్రత్యక్షపు గుడారం గురించి దేవుడు మోషేకు తెలియజేస్తున్న సందర్భాన్ని 25వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వస్తున్నాం. 25వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు ఉన్నటువంటి అన్ని అధ్యాయాలలో అన్ని విషయాలు కూడా దేవుడు మోషేకు తెలియజేసినటువంటి ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ఉపకరణములను కర్ర తుమ్మకర్రతో చేయాలి, దానికి బంగారు రేకు పొదగాలి, అలాగే వాటిని చేసే విధానాన్ని గురించి 40 దినాలు 40 పగళ్ళు దేవుని సన్నిధానంలో మోషే ఉన్నప్పుడు మోషేకు దేవుడు చెప్పిన విధముగా వాటిని చేయమని చెప్తున్న సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రత్యక్షపు గుడారము పాత నిబంధన కాలంలో ఉంది, కానీ ఈనాడు ఆ ప్రత్యక్షపు గుడారము మనకు లేదు. అయినా కానీ దాని గురించి తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశము దేవునికి ఉంది కనుక దేవుడు దానిని మనకు వ్రాయించి ఉంచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 30వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? ధూప వేదికను ఒక దానిని చేయమని. ప్రత్యక్షపు గుడారంలోనికి మనం ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదటిగా మనకి బలిపీఠం కనపడుతుంది. బలిపీఠం తర్వాత గంగాళం కనపడుతుంది. ఆ గంగాళము దాటిన తర్వాత ప్రత్యక్ష పరిశుద్ధ స్థలము మనకు కనపడుతుంది. ఆ పరిశుద్ధ స్థలములో ఎడమ వైపున ప్రదీపాలు కనపడతాయి, దీపవృక్షం కనపడుతుంది, కుడివైపున దేవుని సన్నిధి రొట్టెల బల్లను కనబడుతూ ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించిన తర్వాత అక్కడ మనము చూస్తాం ప్రియదినబడ్లారా, అక్కడ కూడా దేవుడు ఈ యొక్క నిబంధన మందసాన్ని అక్కడ మొట్టమొదటిగా అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంచమని చెప్పాడు. ఆ నిబంధన మందసానికి ముందుగా ధూప వేదికని కూడా ఉంచమని చెప్పాడు. నిబంధన మందసంలో ఏమేమి ఉంటాయి? మోషే అహరోను యొక్క సిగరించిన కర్ర, మన్నా గల పాత్ర, దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల 2 పలకలు అందులో ఉంటాయి. దాని పైన మూతగా ఏం చేయమన్నాడండి? అక్కడ మనం చూసినట్లయితే ప్రియదినబడ్లారా, ఆ మూతగా ఉన్నటువంటి దానిని దేవుడు కూడా అక్కడ మనకు వివరించి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మూత పైన 2 కెరూబులను ఉంచమన్నాడు. ఆ కెరూబుల మధ్యలోంచి నేను మీకు ప్రత్యక్షమై మీతో మాట్లాడతానని దేవుడు తెలియజేశాడు. ఈ సంభవాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారికి అనుసంధానముగా ఉన్నవని సత్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనకు తెలియజేయబడుతుంది. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారిలో నెరవేరినవని చెప్పడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చదువుకున్నట్లయితే, ఆ ప్రత్యక్షపు గుడారము, ఆ మందసము, ఆ కరుణాపీఠము, బలిపీఠము, ఆ ధూపవేదిక, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం? అలనాడు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ప్రత్యక్షం కావడానికి ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువే మనకు ప్రత్యక్షమై మన కొరకైన ప్రాణం పెట్టి సిలువ మీద యాగమై వెళ్ళారు కనుక ఆయనకు బదులుగా, అంటే ఆ ప్రత్యక్షపు గుడారానికి బదులుగా యేసుక్రీస్తు ప్రభు వారే మనకు ప్రత్యక్షపు గుడారం ఉన్నట్టుగా నూతన నిబంధనలు మనం చూడగలుగుతున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని ఈ సందర్భంలో మనం ధ్యానం చేసుకుంటే ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఆ వస్తువుల గురించి కానీ, దానికి ఉన్నటువంటి కార్యనిర్వహణ గురించి కానీ, అందులో ఉన్నటువంటి పవిత్రతను కానీ ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనకు తెలియజేయబడుతుంది. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియదినబడ్లారా. 9వ అధ్యాయంలో మనం 1 నుంచి 3 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ మనం చదువుతాం. చూడండి, మొదటి వచనం చదవండి ఒకసారి. మొదటి నిబంధన అంటే దేవుడు ఇచ్చిన నిబంధన 2 పలకల మీద రాయబడినటువంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి నిబంధన. మొదటి నిబంధనకైతే సేవా నియమములను పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలయనగా మొట్టమొదటిగా గుడారం ఏర్పరచబడిను, అందులో దీపస్తంభమును, ఏమండి, దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. చాలండి, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. మొదటి నిబంధనకైతే సేవా నియమములను, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను మొదటి నిబంధనలో. ఎలయనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను,
అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు పెట్టబడెను. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, 2 స్థలాలు ఉన్నాయి అక్కడ. అయితే ప్రియమైన బిడ్డలారా, 3వ వచనం మనం చూసినట్లయితే 2వ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలమును గుడారమును ఉండెను. 2వ స్థలములో మనము ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత, ఈ యొక్క ప్రాంగణంలో ప్రవేశించిన తర్వాత మనం చూసినట్లయితే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాలు 2 ఉన్నాయి. మొదటి పరిశుద్ధ స్థలములు ఏమేమి ఉన్నాయో మొదటి వచ్చులో మనం చూస్తాం. ఏమున్నాయి అక్కడ చూడండి. అందులో దీపస్తంభం ఉంది, బల్ల ఉంది, దాని మీద ఉంచబడిన సన్నిధి రొట్టెలు అక్కడ కనబడుతున్నాయి. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ పరిశుద్ధ స్థలములు ఏమున్నాయి? అవతలకు పరిశుద్ధ స్థలమునకు గుడారం ఉండి అందులో సువర్ణ దీపార్తియు అంటే దీపస్తంభాలు ఉన్నాయి. అక్కడ సువర్ణ దీపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు సిగిరించిన అహరోను చేతికరియు నిబంధన పలకలను ఆ మందసములో ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 5వ వచనం చూడండి. దానిపైన కరుణాపీఠమును చేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. కరుణాపీఠం మీద ఏముంటది? దేవదూతలు, అక్కడ కెరూబులు కలిగినట్టు 2 రెక్కలు చాచి ఆ కరుణాపీఠమున మందసానంతను కప్పుతున్నట్టుగా అక్కడ కెరూబులను కూడా చేయమని చెప్పినట్టుగా చూస్తున్నాం కరుణాపీఠం మీద. ప్రియమైన బిడ్డలారా, అయితే మహిమగల కెరూబులుండును, వీటిని గూర్చి ఇప్పుడు వివరంగా చెప్పడానికి వల్లపడదని చెప్తూ ఇక్కడ భక్తుడు 6వ వచనంలో ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు గాని, మొదటి గుడారంలోనికి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవారు కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒక్కసారే యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి అవకాశము యాజకుడికి వచ్చేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వ వచనం చూడండి. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడ అర్పించును. దీనిని బట్టి మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలమును బయలుపరచబడలేదని పరిశుద్ధాత్ముడు తెలియజేయబడుతున్నాడు. 9వ వచనం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధముల ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ గుడారము, ప్రత్యక్షపు గుడారము ఆచారాలని కూడా మానవ సంబంధమైనటువంటి ఆచారాలుగా ఆ రోజున ప్రకటింపబడినట్టుగా మనం చూస్తున్నాం. 11వ వచనం చూడండి ఇక్కడ. అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు సంపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి ఏ యూదునికి కూడా అధికారం ఆ రోజుల్లో లేదు. ఒక్క యాజకుడు ఒక్కడే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేవాడు. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేవాడు. పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ప్రతిరోజు వెళ్ళేవాడు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే ఆ తర్వాత ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళేవాడు. పరిశుద్ధ స్థలంలో ఉండేవాడే. కానీ పరిశుద్ధ స్థలంలోనికి కూడా యూదులు ఎవరు కూడా వెళ్ళడానికి అవకాశము లేకుండా పోయింది. పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంది. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి కూడా ఇంకొక తెరను దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. మోషేతో ఏర్పాటు చేశాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత
ఆ పరిశుద్ధ స్థలములోనికి ఆయనే మొట్టమొదటిగా ప్రధాన యాజకుడిగా ఆయనే ప్రవేశించి ఆ పరిశుద్ధ స్థలములోనికి మనం అందరూ కూడా ప్రవేశించులాగన ఆ తెరను రెండుగా ఆయన చీల్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడిన తర్వాత, ఆయన ప్రాణము విడిచిన తర్వాత పోగొట్టుకున్న తర్వాత కాదు, యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణము తానే విడిచాడు, తండ్రికి అప్పగించుకున్న సందర్భాలు ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో గొప్ప చీకటి కలిగింది. మందిరపు యొక్క తెర పైనుంచి క్రిందికు అడ్డంగా 2 పాయలుగా సిరిగిపోయింది. ఎవరు చంపలేదండి. దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సిలువలో తన ప్రాణమును దేవునికి అర్పించి ఏకబలి చేశాడు, మన పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు ఆయన బలి అయి గొర్రె పిల్లలాగా బలి అయిన తర్వాత ఆ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి అడ్డముగా ఉన్నటువంటి తెరను ఆయన చించివేసి అందరము కూడా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించులాగున ఆయన మనకు అవకాశాన్ని దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమనే విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా సృష్టి సంబంధము కానిది మరియు ఘనమైనది సంపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. అనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడుగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అని భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నిబంధన ఎలాగంటే శరీర కార్యముల ద్వారాగా నిబంధన. ఆ రోజుల్లో ఆ నిబంధనలు ఏముండేదో తెలిసింది. నువ్వు పాపం చేసావా, ఒక కోడిని తీసుకొచ్చి వధించు, ఆ రక్తాన్ని పాప ప్రోక్షణ కింద అర్పిస్తాను, నీ పాపాలు పోతాయి అని చెప్పేవారు. ఎక్కువ గొర్రెలు ఉన్నవాడు, ఎక్కువ మేకలు ఉన్నవాడు ఏం చేసేవాడు తెలిసింది, ఒక పాపం చేయడం గొర్రెని బలివ్వడం, ఇంకో పాపం చేయడం ఇంకో గొర్రెని బలివ్వడం. అలాగా పాపము చేయడం ఎక్కువైంది తప్ప పాపానికి ప్రాయశ్చిత్తం అక్కడ కలగలేదు. ప్రియమైన బిడ్డలారా, ఏటేటా పాపాలు చేయడం, ప్రతిరోజు పాపం చేయడం, ఒక గొర్రెని తీసుకుని వెళ్ళి పాప క్షమాపణ బలి అర్పించడం. ఇలాగ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే ఈ పాపానికి కట్టడని వేయలేకపోయింది. ఎందుకంటే జ్వరం వచ్చిన వాళ్ళకి థర్మామీటర్తో జ్వరం ఎంత ఉందో చూస్తాం కదండి. థర్మామీటర్ ఏం చెప్తుంది, మీలో జ్వరం ఎంత ఉందో చెప్తుంది. జ్వరము స్థాయి చెప్తుంది. 90 ఉంటే 90, 98 ఉంటే 98, 102 ఉంటే 102, 103 ఉంటే 103 చెప్తుంది. అంత మాత్రాన థర్మామీటర్ జ్వరాన్ని తగ్గించలేదు. ధర్మశాస్త్రము కూడా నీలో పాపం ఏంటో చెప్తుంది. ఏది చేస్తే ఏది పాపమో చెప్తుంది. పాపానికి విరుగుడు కానీ పాపానికి ప్రాయశ్చిత్తం కానీ ధర్మశాస్త్రము చేయలేకపోయింది. నువ్వు కోడిని అర్పిస్తున్నావు, మరలా పాపం చేస్తున్నావు, మరలా కోడిని అర్పిస్తున్నావు, మరలా పాపం చేస్తున్నావు, దానికి విరుగుడు లేకుండా పోయింది. ప్రియమైన బిడ్డలారా, ఈ పాపాలన్నీ మన మీద లేకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువు ఒకే బలిగా తన ప్రాణాన్ని మన పాపాలన్నిటి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో త్యాగం చేసినట్టుగా మనం చూస్తున్నాం. 14వ వచనం చూసినట్లయితే ఎబ్రీ రాసిన పత్రికలో నిత్యుడకు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజున గొర్రె ఎక్కువ మేక ఎక్కువ రక్తాలు ఏం చేసి శుద్ధి చేస్తున్నాయి, మరలా మీరు పాపం చేస్తున్నారు, మరలా శుద్ధి కోసం గొర్రెలను మేకలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము వాటికంటే శ్రేష్టమైనదిగా మీ పాపాలున్నది కడుగుతుందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 15 ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారి. నువ్వు మారు మనసు పొంది బాప్తిజం చేసుకుని రక్షింపబడిన తర్వాత నువ్వు దేవుని బిడ్డవు, సాతాను యొక్క బిడ్డవు కావు.
నువ్వు ఎప్పుడైతే సాతాను యొక్క క్రియలకు మరలా తొంగి చూస్తూ ఉంటావో అప్పుడు మరలా నువ్వు సాతాను దేవుని విడిచిపెట్టి సాతానులోనికి నీవు ప్రవేశిస్తూ ఉంటావు. అలాగా ప్రవేశించకుండా కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను కొట్టి తిట్టి భయపెట్టి బాపెట్టి మరలా దేవుని సన్నిధానము నిన్ను నడిపించడానికి ఆయన ప్రయత్నము చేస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన రక్తము మనలను పరిశుద్ధపరిచింది, పవిత్రపరిచింది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయం. మధ్యవర్తిగానే మనకు వచ్చి మన పాపం నిమిత్తమైన సిలువలో యాగమైన మొదటి నిబంధన అయితే ధర్మశాస్త్రము చెప్పిన మొదటి నిబంధన మనలను పరిపూర్ణంగా పాపము నుంచి వేరు చేయలేకపోయింది. కానీ క్రీస్తు రక్తము రెండవ నిబంధన, క్రీస్తు నిబంధన ఏం చేసిందంటే మనలను పూర్తిగా పాపముల నుంచి విడుదల కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. 17వ వచనం చూడండి, 16వ వచనం చూడండి. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వారి మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి గల మరణించడానికి గల కారణం, ఆయన దేవుని కుమారుడికి లోకానికి వచ్చి మరణించడానికి కారణం ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది. మరణ శాసనం. ఈ రోజున మీకు అర్థం అవడానికి ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. తల్లిదండ్రులు అనేవారు వీలునామా రాస్తారు పిల్లలకి. తల్లిదండ్రులు అనేవారు వీలునామా రాస్తారు. తండ్రి రాశాడు అనుకోండి వీలునామా, నా తదంతరం నా బిడ్డలకు ఈ ఆస్తి చెందుతుంది అని వీలునామా రాశాడు అనుకోండి, శాసనం రాశాడు అనుకోండి. ఈ పిల్లలకు ఆ ఆస్తి ఎప్పుడు చెందుతుంది? ఎవరైతే వీలునామా రాస్తారో నా తదంతరం నా ఆస్తి నా కుమారునికి చెందుతుంది, నా కుమార్తెకు చెందుతుందని ఎప్పుడైతే వీలునామా రాసి ఆయన పెట్టాడో, ఆ వీలునామా చెల్లుబాటు కావాలంటే వీలునామా రాసిన వారు ఏమవ్వాలి? చనిపోవాలి ఈ లోకంలో. అందుకే మరణ శాసనం ఎక్కడ ఉంటుందో మరణము శాసనముకు సంబంధించిన వారు కూడా అక్కడే ఉంటారు. కనుక మరణము పొందితేనే కానీ మరణ శాసనము రాసిన వాడు చనిపోతేనే కానీ మరణము పొందితేనే కానీ మరణ శాసనము రాసిన వారికి అది చెందదు. అంటే ఈ ఆస్తి నా తదంతరం నేను నా కుమారుడికి రాసినప్పుడు తండ్రి తదంతరమే కుమారుడికి అది వస్తుంది. తండ్రి బ్రతికొండగా ఆస్తి కుమారుని యొక్క సొంతము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు, రక్షణ ఇవ్వడానికి వచ్చారు, రక్షించడానికి ఆయన వచ్చాడు. నేను వచ్చాను కనుక ఆయన నిబంధన చేశాడు కనుక ఆయన చనిపోయి సిలువలో మరణిస్తేనే కానీ ఆ నిబంధన మన మీద పూర్తిగా సంబంధం బంధే అవయాలు మనకు ఉండవని ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది. అందుకే జీవించుచుండగా ఎవరు? మరణ శాసనము రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? చెల్లదు. ఇందుచేత మొదటి నిబంధన రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారమే మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తము గల బొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడుల యొక్క మేకల యొక్క రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ఆ రక్తమును ప్రోక్షించేవాడు మోషే గారు. అలాగే మనకు మాసం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, మేము ప్రోక్షించాను. ఆ విధముగా గుడారము మీదను సేవా పాత్రలంటి మీదను రక్తమును ప్రోక్షించాను. మరి ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము సిందింపకుండా పాపక్షేమమున కలుగదనియు సామాన్యంగా మనము చెప్పవచ్చును. దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని, ఆ మందసాన్ని, బలిపీఠాన్ని అక్కడ ఎందుకు పెట్టాడంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు కనుక రక్తము ప్రోక్షించాలి, పాపాలు నివృత్తి చేసుకోవాలని ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేయమని మోషేకు తెలియజేస్తాడు. కనుక ప్రజలందరూ వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు రాక మునుపు వారి యొక్క పాపాల నిమిత్తం ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి వారి పాపాలను వారు శుద్ధి చేసుకుంటూ వచ్చేవారు. ఇక్కడ అది కూడా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని మనం సామాన్యంగా చెప్పవచ్చు. ఇప్పుడు 23వ వచనం చూస్తే పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ఆయన ప్రవేశించిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నేను పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే మొట్టమొదటిగా
మనకి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు పరలోక రాజ్యానికి మనకంటే ముందుగా ఆయన చేరుకోవాలి. కనుక ఆయన ఈ లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలని జీవించాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. 3.5 సంవత్సరాలే తండ్రికి, పరలోకపు తండ్రికి సేవ చేసి సువార్తను ప్రకటించి ఆయన సమయాన్ని ముగించుకుని ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమైంది. ఇప్పుడు ఆయన మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు ప్రార్థన చేస్తున్నారని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. 25వ వచనం, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. ప్రతి ఏడాది కూడా ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి యాజకుడికి అవకాశం ఉంది. కానీ అలాగ ప్రతి సంవత్సరం బలి అవ్వడానికి, యాగం అవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా సిలువ మీద ఆయన ఒక్కసారే ఆయన బలి అయి సిలువ మీద యాగమై ఆయన పరలోక రాజ్యం ప్రవేశించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 26వ వచనం, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడిను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నిర్గమకాండంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము యొక్క కార్యక్రమాలు కానీ, మందస్సం గురించి కానీ, అలాగే బలిపీఠం గురించి కానీ, అలాగే దీపస్తంభం గురించి, సన్నిధి రొట్టెల గురించి కానీ, ఇవన్నీ కూడా రక్షణ మానవుడు పొందాలని దేవుడు ఆ రోజున పాప క్షమాపణ కలగాలని, రక్త ప్రోక్షణ చేయాలని మోషేకు దేవుడు అవన్నీ కూడా ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గమకాండం కానీ, లేవి కాండం కానీ, ఇవన్నీ కూడా దేవునిలో నడవవలసినటువంటి విధి విధానాలు ఆ రోజుల్లో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. ఈ రోజున మనకున్నటువంటి కట్టడ ఏంటో తెలిసింది, యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ నిబంధన, క్రొత్తని నిబంధన. మలాకీ తర్వాత ఉన్నటువంటి పుస్తకానికి ఒక పేరు ఉంటుంది. మలాకీ తర్వాత ఉన్న పుస్తకానికి, మలాకీ ముందంతా పాత నిబంధన గ్రంథము, మలాకీ తర్వాత ఉన్నటువంటి పుస్తకానికి ఏం పేరు ఉంటుందో తెలిసింది, క్రొత్తని నిబంధన. యేసు ప్రభు వారు ఏర్పాటు చేసిన ఇది క్రొత్తని నిబంధనని, దీనికి పేరు కలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడు ప్రజల కొరకు ఒక్కసారి ఆ కాలంలో, పాత నిబంధనలో కాలంలో సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి పాప పరిహారార్థాలను చేసేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిత్య నిబంధనగా ఒక్కసారి ఆయన శిలువ మీద మరణించి మన కొరకు పరిశుద్ధ గ్రంథం పరలోక రాజ్యం చేరడానికి ఆయన మనకు అవకాశాన్ని, క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి అయినా ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిసారి వచ్చాడు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏమంటారు తెలిసింది, ఆయన మొదటిసారి వచ్చాడు గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన రెండవసారి వస్తున్నాడు గొర్రెపిల్లగా కాదంటండి, కొదమ సింహంలాగా ఆయన రెండవసారి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. తన పరిశుద్ధులందరినీ కూడా భూమి మీద నుంచి తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. సంఘముతో ఆయన ఏకమయడానికి వస్తున్నాడు. వధువు సంఘాన్ని వివాహం చేసుకోవడానికి ఆయన తిరిగి వస్తున్నాడు. ఈ రోజున మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. అలాగే ఎదురు చూడాలంటే కొన్ని విషయాలు, కొన్ని కట్టడలు, కొన్ని కార్యాలు, కొన్ని క్రియలు మనము దేవుని పరంగానే చేయాలి. నిర్గమకాండం అంతట్లో కూడా ఉన్నది ఏంటంటే, దేవునికి ఎలాగ నువ్వు విధేయత కలిగి జీవించాలి, భయభక్తులు కలిగి జీవించాలి అన్నది నిర్గమకాండం అంతా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి ఏది అర్పించాలి, ఏది అర్పించకూడదు, దేవునికి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, నీకున్నటువంటి ఆస్తుల్లో కానీ, పొలంలో కానీ, పంటలో కానీ దేవునికి ఇవ్వాల్సిన కట్టడాలన్నీ కూడా నిర్గమకాండం 40 అధ్యాయుల్లో కూడా దేవుడు మన కొరకు అయినా రాసి ఉంచాడు. 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు కూడా మనం 15 అధ్యాయులు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్పేటువంటి నిబంధన కార్యముల గురించి ఇక్కడ
పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు వ్రాయబడి ఉంటుంది. అలాగే హెబ్రీ రాసిన పత్రికలో కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యములు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటాం. కనుక పాత నిబంధనకు కొత్త నిబంధనకు తేడా ఏమిటంటే, పాత నిబంధనలో నువ్వు పాపం చేస్తే కోడిని కానీ అలాగే పొట్టేళ్ళని కానీ తీసుకుని వెళ్ళి బలి ఇచ్చి రక్తం చేత పాప ప్రక్షణ చేసుకోవాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు నన్ను రక్షించునైనా, నన్ను క్షమించునైనని విశ్వాసముతో నమ్మకముతో దేవుని సన్నిధానం నువ్వు చెప్పితే చాలు, నీ పాపాలు క్షమింపబడుతున్నాయి. ఎంత సులువైపోయింది. ఆ రోజునైతే నువ్వు కోడిని తీసుకెళ్ళి ఆ యొక్క ప్రాంగణంలోనికి వెళ్ళి, ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి, బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి ఇస్తేనే కానీ నీ పాపాలు క్షమింపబడేవి కాదు. ఈ రోజున నీవు ఇంట్లో కూర్చుని, నీవెక్కడైతే ఉన్నావు అక్కడ కూర్చుని నువ్వు మోకరించి, యేసయ్య నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నీ రక్తం చేత నా పాపాలు కడుగునాయనని చెప్తే చాలు, నోటితో ఒప్పుకుంటే చాలు, నీ పాపాలు క్షమింపబడుతున్నాయి. ఎంత సులువైన మార్గము యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున మనకు దయచేస్తారు. ఇది ఎంత సులువుగా ఉంది కనుకనే అనేక మంది దీన్ని సులగనగా చూస్తున్నారు, అనేక మంది దీన్ని తేలికగా చూస్తున్నారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలంటే నువ్వు వెండి కానీ బంగారం కానీ తీసుకొచ్చి దేవునికి అర్పించాలి. ఏదైనా పాపం చేసావు కనుక మరలా నువ్వు వెండి కానీ బంగారం కానీ దేవునికి తీసుకొచ్చి అర్పించి నువ్వు శుద్ధీకరింపబడాలి అంటే చాలామంది వచ్చేవారేమో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉచితమైనటువంటి రక్షణను అనేక మంది సులకనగా చూస్తున్నారు. ఇది చాలా భారమైనటువంటి రక్షణ, ఖరీదైనటువంటి రక్షణ దేవుడు మనకు ఉచితంగా సులువుగా ఇచ్చారంతే. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనము దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము యేసు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని బట్టి, త్యాగాన్ని బట్టి, రక్తమును బట్టి మనం అపరాధులు కాకుండా దేవునితో ఉండడానికి మనము ఇష్టపడాలి. ఈ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి ఎవరికి ఇది వరకు అధికారం లేదు. కానీ దేవుడు సిలువ మీద ఆయన మరణించి ఆయన రక్తం చేత పరిశుద్ధ స్థలములోనికి, మనం అతి పరిశుద్ధ స్థలములోనికి కూడా ప్రవేశించగలిగేటటువంటి, ఆయన బలిపీఠము దగ్గరికి నేరుగా రాగలిగేటటువంటి అదృష్టాన్ని, అధికారాన్ని దేవుడు మనకు దయచేశాడు. కనుక ఆయన నిత్యమైన దేవుడు కనుక ఆయన కట్టలను మనం అనుసరిస్తూ, ఆయనలో మనం నడుస్తూ ఆయనకు ఆశీర్వాదం పొందుకుందాం. మన పాపాలు క్షమించబడ్డాయి, మన అపరాధాలు క్షమించబడ్డాయి, కొట్టివేయబడ్డాయి. కనుక సిలువలో ఆయన మన కొరకు కొట్టివేశాడు. కనుక మన పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉంటూ పరలోక రాజ్యానికి చేరడానికి మనము మన జీవితాలు, మన బ్రతుకులను సరి చేసుకుని ముందుకు నడుద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా ప్రేమల తండ్రి, కృపగల దేవందమునైనా, మరి నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ విషయంలో సిలువను గురించి, సిలువ యాగాను గురించి, సిలువలో మరణించి కార్చిన రక్తమును బట్టి నైనా నూతన నిబంధన నీ బిడ్డలమైన మాకును ప్రభువా, మీకును నూతన నిబంధన మాకు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు తండ్రి. మీకును మాకునంటే దేవునికి నీ ప్రజలకు మధ్యలో మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించారు తండ్రి. అలనాడు మీరు మోషే గారికి ఏదైతే నేను ప్రత్యక్షపు గుడారం గురించి మీరు నేను ప్రభువా ఎంతో ఆజ్ఞలు ఇచ్చి నేను ప్రభా ప్రత్యక్షపు గుడారం కట్టమని, అందులో బలిపీఠమును కట్టమని, దీపస్తంభాన్ని ఏర్పాటు చేయమని, సన్నిధి రొట్టెల బలను ఏర్పాటు చేయమని, ధూపవేదికను ఏర్పాటు చేయమని, అలాగే మందసాన్ని ఏర్పాటు చేయమని, కరుణాపీఠమును ఏర్పాటు చేయమని, అందులో 2 నేను ఆజ్ఞలు గల 2 పలకలు, అలాగే నేను ప్రభునైనా నేను మరి మోషే అహరోను యొక్క సిగరించిన కర్ర మన్నా గల పాత్ర ఉంచమని చెప్పి మోషేకి ఆజ్ఞాపించారు. ఈ రోజున వాటన్నిటికీ బదులుగానైనా ప్రభు నీ పరిశుద్ధ సన్నిధానములో నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేతనైన కొత్త నిబంధనను మాకు ఏర్పాటు చేసి మీ సన్నిధానములో, మీ పరిశుద్ధ సన్నిధానములో నీ సముఖమందు మేము నైనా నేరుగా వచ్చి కూర్చుని నిన్ను స్తుతించి నిన్ను గణపరిచేటటువంటి గొప్ప భాగ్యాన్ని బిడ్డల మీద మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలు కూడా ప్రతి అక్రతల అవసరతలు తీర్చండి. ఈ నూతన నిబంధన బట్టి నీ బిడ్డలమని మేమందరము కూడా నేను ప్రభా పాప క్షమాపణ పొంది ఉన్నాము, పాపముల నుంచి నన్ను విడుదల పొందాము. నీ బిడ్డలుగా మేము నేను ప్రభు నీ సన్నిధానంలో కూడుకోగలిగాము తండ్రి. ఇట్టి భాగ్యం ఇచ్చిన దేవా మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకోండి. ఈ భాగ్యాన్ని ప్రభు తేలికగా ఎంచుకోకుండా, ఈ భాగ్యాన్ని ప్రభు నేను సులువుగా ఎంచుకోకుండా, అశ్రద్ధగా మేము జీవించకుండా ప్రభు
నీలో మీరు మా కొరకు చేసినటువంటి సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సిలువ యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ లోకంలో ప్రభు నీ బిడ్డలుగా జీవిస్తూ, సాక్షులుగా జీవిస్తూ అనేక మందిని ప్రభువా నీ మార్గంలోనికి వచ్చేలాగున మేము కూడా సాక్షులుగా ఉండడానికి నీ కృప చూపించమని ఈ సమయం ముందు తెలియచేసినటువంటి వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించు. నీ బిడ్డల జీవితాల హృదయాలలో ప్రభువా ఈ వర్తమానాన్ని ఫలించి అభివృద్ధి పరచండి. అలనాడు ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళాలంటే ఎంతో కష్టం, బాధ, వేదన, నేనా ఖర్చుతో కూడుకున్న పని. ఈ రోజున నీ పరిశుద్ధ సన్నిధానానికి రావడానికి సులువుగా, సునాయాసంగా నీ పరిశుద్ధ సన్నిధానంలో చేరేటువంటి భాగ్యం ఇచ్చేటువంటి సత్యాన్ని నీ బిడ్డలు గుర్తించి నీలో ప్రభు వినయంతో, విధేయతో, నేను ప్రభు విశ్వాసంతో ముందుకు సాగడానికి నైనా మీ కృప చూపించమని ఇంతవరకు మీరు మాతో ఉండి మాతో మాట్లాడి స్తోత్రాలు చెల్లించుకుంటూ విన్నటువంటి నీ బిడ్డల హృదయాలలో మీ వాక్యమును నింపండి. మీ వాక్యము చేత వారిని ఆదరించమని ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.